ఆల్. హలో గైస్, వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. అండ్ ఇప్పుడే ఓజీ చూడడం జరిగింది. సో ఓజీ ఏం చెప్పాలి, ₹800 పెట్టుకొని ప్రీమియర్స్కి వచ్చాము. అది కూడా నైట్ 11 o'clock. అండ్ ఓజీ అనగానే చాలా ఎక్స్పెక్టేషన్స్. అంటే పవన్ కళ్యాణ్కి ఇప్పటివరకు ఇలాంటి జాన్రాలో సినిమా పడింది. బట్ ఇంత ఎక్స్పెక్టేషన్స్లో వచ్చిన సినిమా అయితే ఇదే నాకు తెలిసినంత మట్టుకి. ఎందుకంటే సుజిత్ ఫ్యాన్ బాయ్ కదా. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్. అండ్ ఇంకొకటి ఏంటంటే తమన్ గారి మ్యూజిక్ అండ్ వాళ్ళు టీజర్ కట్ చేసిన విధానం అయితే అసలు తోపు తోపు తోపు. కానీ నిజం చెప్పాలంటే సినిమా మాత్రం ఫ్లాట్ ఫ్లాట్ ఫ్లాట్, టోటల్ ఫ్లాట్ కంటెంట్ అండి. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చారా, చచ్చిందే గొర్రె. ఏం లేదు సినిమాలో, నిజం చెప్తున్నా. అంత పెద్దగా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే రాకండి. చూసారు కదా మా మొహాలు. ఇప్పుడే సినిమా అయిపోయింది. నిజంగా నా పక్కన ఉన్న వాళ్ళందరూ నిద్రపోయారండి. అసలు ఫ్యామిలీస్ అయితే చూడలేవు సినిమాని. ఇక్కడ జపాన్‌లో సినిమా స్టార్ట్ అయితది. జపాన్‌లో సినిమా స్టార్ట్ అయ్యి బాంబేకొస్తది. మళ్ళీ బాంబే నుండి మళ్ళీ ఎక్కడికో చెన్నైకెళ్తది. మళ్ళీ చెన్నై నుండి మళ్ళీ బాంబేకొస్తది. అరే! ఎందుకు తిప్పుతున్నావురా ఇదంతా సినిమాని? అసలు ఎందుకు తిప్పుతున్నారో నాకైతే అర్థం కాలేదు. తమన్ గారు టీజర్‌లో అండ్ ట్రైలర్‌లో కొట్టిన మ్యూజిక్ అయితే పర్లేదనిపించింది. కానీ మళ్ళీ ఎందుకు ఇంటర్వల్ బ్యాంగ్‌కి మళ్ళీ ఎపిక్ అంటే ఏంటి, నాట్ ఎపిక్ అంటే ఇంటర్వెల్‌లో మళ్ళీ ఆహ్, మళ్ళీ సేమ్ తమన్. మళ్ళీ రొటీన్ తమన్, రొట్ట తమన్. ఆహ్, డ్రమ్స్ ఏంటండి అసలు? ఛీ! అసలు తమనన్న ఏం ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనొచ్చానో తెలుసా నేను నీ మీద? అసలు నువ్వు ఒక నువ్వేమన్నావు అన్నావు? 'లియో' అన్నావు, 'జైలర్' అన్నావు. ఆ! ఏమన్నా ఇదేనా నీ 'లియో', 'జైలరు', 'మాస్టరు', 'అనిరుద్' ఎందుకన్నామన్న నాకు కంపారిజను? ఇంత రొటీన్ మ్యూజిక్ నువ్వు కొట్టింది. అంటే కొన్ని కొన్ని 'ఓమి' అండ్ 'ఓజీకి' ఆ బేసెస్ అండ్ ఆ వేరియేషన్స్ బానే ఉన్నాయి. ఏవైతే హీరోకి పడ్డ వేరియేషన్ అయినా గాని, ఆ 'ఓమి'కి పడ్డ వేరియేషన్స్ అయితే మ్యూజిక్ ఎవ యూనిక్‌గానే ఉంది. కానీ మళ్ళీ ఇంటర్వెల్‌కొచ్చేసరికి మళ్ళీ డప్పులు. అవే డప్పులు. ఏందో ఏమో అన్నా నువ్వైతే. అండ్ 'సుజీత్' అసలు నువ్వు ఏమనుకుని తీసినావబ్బా సినిమా? అసలు నాకైతే అంటే నా మైండ్‌లో నాకేమనిపించిందంటే, నువ్వు 'ప్రశాంత్ నీల్' సైడ్‌కెళ్దాము అని అని నాకనిపించింది. అంటే 'ప్రశాంత్ నీల్' గదా స్క్రీన్ ప్లే టైట్ చేసి మధ్యలో ఇంకో స్టోరీ చెప్పి, మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పి, మళ్ళీ ఇంకో స్టోరీ వెళ్తారు గదా! అలా చెప్దాం అనుకున్నావేమో అని నాకనిపించింది. కానీ అయితే వర్కౌట్ అవ్వలేదబ్బా! నువ్వు బీయింగ్ యాస్ ఎ 'పవన్ కళ్యాణ్' బిగ్గెస్ట్ ఫ్యాన్, ఇదా నువ్వు మీ హీరోకి చూపించే విధానం? ఓకే. నేను ఒప్పుకుంటా. ఫస్ట్ హాఫ్‌లో నువ్వు ఇంట్రడక్షన్ అయితే అద్దిరిపోయింది. ఇంట్రడక్షన్ అదిరిపోయింది కాదనను. కానీ అది పట్టుకోవట్లేదు. అంటే సినిమా నువ్వు తీస్తున్నావు. ఏది, నా హీరోని నేను లేపుకోవాలి, నాకొచ్చింది ఛాన్స్ అని చెప్పేసి ట్రై చేస్తున్నావు, కాదనను. కానీ ఎమోషన్ కనెక్ట్ అవ్వట్లేదబ్బా! ఎమోషన్ అనేది కనెక్ట్ అవ్వలేదు. ఓకే. మధ్యలో 'వాజీ సిటీ' గురించి పెట్టావు. బానే ఉంది, పర్లేదు. కానీ ఇది కాదబ్బా జనాలు కోరుకున్నదయితే. నిజంగా మార్షల్ ఆర్ట్స్‌లో అంటే నువ్వు చెప్పిన విధానం ఆ జాపానీసు. ఆ! ఊ అంటే జాపనీసు. ఏదైనా అంటే జాపనీసు. సరే నువ్వు జాపనీస్ పెట్టినవు. ఏది జాపనీస్ ఫ్లేవర్ ఇది. కథంతా ఎక్కడ నడిచింది? మళ్ళీ వచ్చి బాంబేలో నడిచింది. ఏందబ్బా! అసలేమనాలబ్బా నిన్ను? సుజిత్, అసలు నీ స్టైల్ ఏదబ్బా? 'సాహోలో' సరే సినిమా అది ఎక్కడ ఆడిందో, ఎలా ఆడిందో ప్రాబ్లమ్ అవన్నీ పక్కన పెడితే, నీ ఒక స్టైల్ ఉంటది తెలుసా నీది 'సాహోలో'? నీ స్టైల్ ఏది? నీ 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 ఎపిక్ అంటే నీ యూనిక్ స్టైల్ ఏది? నీది చాలా బావుంటదబ్బా నీ స్టైలు. హ్మ్. వి డిడ్న్ట్ ఎక్స్‌పెక్టెడ్ థిస్ ఫ్రమ్ యూ సుజిత్ గారు. నిజంగా. అంటే ఆహ్, ఆ ఫ్యాన్ పేజ్ అసలేమన్నా ఫ్యాన్ పేజా? లేకపోతే 'డివి విదానయ్య' అది సినిమా పేజా? అఫీషియల్ ప్రొడక్షన్ హౌస్ పేజా? లేకపోతే ఫ్యాన్ పేజా అది? ఈ మీరు చెప్పిన విధానము, మీరు చేసిన కాంటెంట్ మ్యాచ్ అవ్వట్లేదబ్బా! అసలు అందరూ నిద్రపోయిర్రబ్బా! అండ్ ఫైనల్‌గా ఒకటే మాటండి. హైప్ అయితే పెట్టుకొని రాకండి. హైప్ పెట్టుకొనొస్తే మాత్రం నిజంగానే
మునిగిపోతారు మీరు. అసలు కథ ఏదో కథ చెప్దామనుకున్నాడు. ఇంకేదో చెప్పిండు. జాపాన్‌లో సినిమా స్టార్ట్ అయ్యి, మళ్ళీ బాంబేకొచ్చింది. బాంబే నుండి మళ్ళీ వాజీకెళ్ళింది. వాజీ నుండి మళ్ళీ చెన్నైకెళ్ళింది. చెన్నై నుండి మళ్ళీ బాంబేకొచ్చింది. ఆ కణ్మణి ఎందుకొచ్చింది మధ్యలో పాపం? ఆమెను తీసుకొచ్చి మధ్యలో చంపేసిర్రు. ఇది ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనొస్తే మాత్రం మీరు నిజంగా సాటిస్ఫై అవ్వరండి. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొనొస్తే మాత్రం నిజంగా మీరు కన్నీళ్లు పెట్టుకొని ఎళ్తారు. అది ఏమన్నా అంటే ట్విట్టర్‌లో చచ్చిపోతారు, శవాల్లేస్తాయి, శవాల్లేస్తాయి. దేనికండి శవాల్లేసుడు? దీనికా? నిజంగానే శవాల్లేస్తాయి. లిటరల్‌గా థియేటర్‌లో పడుకున్నారండి. సారీ టు సే థిస్ సుజిత్ గారు. మీరు వచ్చేటప్పుడు కొంచెం ఇంకా ఏమన్నా కథతో రండి. కథతో అండ్ పాయింట్‌తో రండి. ఎంతసేపు ఆ నరకుడు పక్కన పెట్టేయండి. నరకుడు మీరు ఓకే. ఆ కత్తి ఓకే. కానీ అదైతే పాయింట్‌లెస్ అనిపిచ్చింది. ఆహ్, వాళ్ళేమో బుల్లెట్లతోనొస్తారు. మీ మన ఓజీ ఏమో కత్తితోని పోతాడు. అది పాయింట్‌లెస్ అబ్బా! అది పాయింట్ గాదు. సో, మొత్తానికైతే నా రివ్యూ వచ్చేసి ఇట్స్ ఎ యావరేజ్ ఫ్లాట్ కంటెంట్ అండి. సో, దట్స్ ద రివ్యూ ఆఫ్ 'ఓజీ' అండి. థాంక్ యూ. అండ్ ప్లీజ్ డు షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ అండి. థాంక్ యూ. బాయ్.